ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన స్వీయ గణనపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని చేపట్టారు. స్వీయ గణనను ప్రభుత్వం 2 దశల్లో నిర్వహిస్తుందని, ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. తమ వివరాలను స్వయంగా అధికారిక వెబ్ పోర్టళ్ల ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో 34 రకాల ప్రశ్నలుంటాయని, అవి కూడా జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆస్తుల తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు 15 నుంచి 20 నిమిషాల్లో ఒక ప్రక్రియను పూర్తి చేయవచ్చని, నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఈమెయిల్కు ఒక ఐడి వస్తుందన్నారు. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడి చూపిస్తే ఎలాంటి తప్పు లేకుండా సులభంగా నమోదవుతుందన్నారు. స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని, అలాగే తప్పులు తగ్గి ఖచ్చితమైన సమాచారం లభిస్తుందన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, గ్రామీణ పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించేందుకు వీలుంటుందన్నారు. నిర్దేశాల మేరకు మనం చేయబోయే సెన్సస్ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. కరెక్ట్, 100% డిజిటల్ రూపంలోనే చేస్తాము. ఎవరైతే దాంట్లో ఎన్యూమరేటర్ ఉంటారో మాన్యువల్గా ఇది కూడా నమోదు చేయరు, త్రూ ట్యాబ్ ద్వారానే నమోదు అవుతుంది. సెన్సస్లో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, మనం ఇంటింటికి పోయి అక్కడ హౌస్ ది ఎన్యూమరేషన్ చేస్తాము. అసలు హౌస్ ఎక్కడ ఉంది, ఏ అవస్థలో ఉంది, హౌస్లో ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనుషులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫస్ట్ ఏజ్లో అనేది మనం నమోదు చేయాలి. కేవలం హౌస్ లొకేషన్, హౌస్ సంబంధించినటువంటి ఫెసిలిటీ, హౌస్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హౌస్లో ఉన్న వెహికల్, హౌస్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ. ఈసారి అయితే ఇంటర్నెట్ కూడా పెట్టారు. 2011లో ఇంటర్నెట్ ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఇంటర్నెట్ ఈసారి ముఖ్యంగా దాంట్లో పెట్టడం జరిగింది. దట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్లాంటివి మనం చూసుకున్నట్టయితే ఒక 33 దాంట్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇన్యూమరేటర్స్ జిల్లా లెవెల్లో ఉంటారు. ఇన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఎట్లయితే ఎలక్షన్ సమయంలో బిఏలో ఇంటికి వచ్చి నమోదు చేస్తారు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ట్యాబ్లో 33 ప్రశ్నలకి మీతో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో ఒకటే విషయం ఏంటంటే, న్యూమరేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 33 ప్రశ్నలు ఒకేసారి అడిగితే దాంట్లో టైం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సమయం దాంట్లో కేటాయించకుండా, ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి కమ్యూనికేట్ చేయగలిగితే అక్కడ పడే టైం ఆల్మోస్ట్ ఒక 1/3 మంత్ కూడా తగ్గిపోతుంది. బ్రీఫ్ ఫీల్డ్ ఫార్మాట్లో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో ఉదాహరణకి ఈరోజు నేను ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం సరిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.